ధైర్యమున్న వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు కెరటమల్లె దూసుకెళ్ళుతాడు శిఖరమల్లె ఎదిగే నాయకుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు జనసేనుడు మా వీరుడు. నమస్తే, వెల్కమ్ టు 6 లాల్పురం గడ్డ జనసేన అడ్డా అంటున్న జన సైనికులు. ఆ జన సైనికులను నడిపిస్తున్న సైన్యాధిపతి కాటూరు శ్రీనివాసరావు గారు అలియాస్ మాస్టర్ గారుతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. నమస్తే సార్. ఏంటి సార్, ఎలా ఉన్నారు? ఫైన్. లాల్పురంలో ఎవరిని కనుక్కున్నా కాటూరు శ్రీనివాసరావు గారు అంటే ఎవరు చెప్పట్లా, మాస్టర్ గారు అంటే చెప్తున్నారు. ఏంటి మాస్టర్ గారికి ఉన్న వెనకమ ఉన్న బిరుదేంటి? లాల్పురంలో 86 నుంచి మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నామండి. 86లో లాల్పురం నుంచి విద్యార్థులు 10th-కి 7th-కి వెళుతున్నప్పుడు ఎంతమంది వెళ్ళినప్పటికీ ఒకళ్ళిద్దరి కంటే పాస్ అవ్వని టైంలో మా యొక్క బ్రదరు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు నేను కలిసి ఈ ఊళ్ళో ఎంతో కొంత విద్యని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనకు దానితో పాటు మనం ఎంతో కొంత ఖర్చులను కూడా మేము ఈ యొక్క ట్యూషన్లు ఏర్పాటు చేసి కొంత 10 సంవత్సరాల పాటు నేను కూడా ఈ స్కూల్లోనే ఉండి పనిచేసి లాల్పురంలో విద్యా అభివృద్ధి పిల్లల అభివృద్ధి కోసం నా వంతు ఎంతో కొంత చేయటం జరిగిందండి. ఆ యొక్క దీంతో నేను ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉండటంతో ప్రతి ఒక్కరికి కూడా నేను మాస్టర్గా పరిచయం అయ్యి అందరిలో ఒక మాస్టర్ అని చెప్పేసి అనిపించుకోవడం జరుగుతుంది. సార్, మీకు ఈ రాజకీయాల్లో రాకముందు అసలు తీసేస్తే రాజకీయ విషయం తీసేస్తే మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? మా నాన్నగారు కాటూరు బ్రహ్మయ్య గారండి. మా నాన్నగారు ఒకప్పుడు కమ్యూనిస్టు. మా నాన్నగారి యొక్క చేసేటువంటి రాజకీయాల్లో మేము కూడా చిన్నపిల్లప్పుడు పాలు పంచుకొని తిరుగుతూ ఉండేవాళ్ళం. జనతా గవర్నమెంట్ ఉన్నప్పుడే నాగలు పెట్టిన రైతు యొక్క బోర్డులు కూడా తీసుకొని తిరిగామండి. మా నాన్న మొదటి నుంచి కూడా మాది రాజకీయ ఫ్యామిలీ. మా నాన్న పోతూ మాకు కూడా ఆయా దానిలో ఎంతో కొంత ఈ యొక్క రాజకీయాన్ని మాకు కొంత ఏదో ఇన్సెంట్గా మాకు అప్పచెప్పి వెళ్ళడం జరిగిందండి. మాకు కూడా రాజకీయాలంటే ప్రజాసేవ చేయాలంటే చాలా ఉత్సాహం. ఆ యొక్క దీంతో నేను కూడా ఎంతో కొంత నా చేతనైనంతలో సేవ చేస్తూ రాజకీయాల్లో రావడం జరిగింది. మరి జనసేనలోకి ఎప్పుడు వచ్చారు సార్? అంతకుముందు చిరంజీవి గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఒక మంచి నటుడు, మంచి వ్యక్తి అని చెప్పేసి ప్రజారాజ్యంలో కూడా పనిచేయడం జరిగిందండి. ఆ తర్వాత 2014లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి జనసేన పార్టీ పెట్టినప్పుడు కొంత స్పీడ్గా మేము రాలేకపోయాము. 2018లో కొంతమంది యువకులు పెద్దలు ఈ ఊర్లో పవన్ కళ్యాణ్ లాంటి నీతివంతుడు నిజాయితీపరుడైనటువంటి నాయకుడు ఒక వచ్చాడు. కులమాతాలకు అతీతంగా అతను ఏదో చేద్దామని అంతకుముందు వాళ్ళ అన్నబెట్టు పార్టీలో ఉండి ముందుకు తీసుకెళ్ళలేకపోయాం, సేవ చేయలేకపోయామని తను వచ్చిన నేపథ్యంలో మేము కూడా తన వంతు బాధ్యతగా తను ఎంత నడవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క జనసేన పార్టీలో చేరి నాకు చేతనైనంతలో లాల్పురంలో కూడా ఈ పార్టీ యొక్క అభివృద్ధికి చేయటం మొదలుపెట్టానండి. 2014లో మేము అంత స్పీడ్గా జనసేనలోకి రాలేకపోయామన్నారు. రావడానికి గల కారణాలు ఏంటి? అప్పుడు కనిపించిన జనసేనలో మీకు నమ్మకం 2018-19 ఎందుకు కనిపించింది? మన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అనుభవం లేకపోవడం వల్ల, ఒకేసారి పోటీ చేయలేకపోవడం వల్ల, ఒక సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజనీతిజ్ఞుడైనటువంటి ఈ యొక్క రాష్ట్రం విభజించబడి నుండి అభివృద్ధి చేయాలంటే కొత్తగా నాకు సాధ్యపడదని తను ఒంటరిగా పోరాటం చేయకుండా చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు వెంట ఉండి తనైతే ఈ రాష్ట్రాన్ని ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో
చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం జరిగిందండి. అప్పుడు మేము ఈ పార్టీలో అందువల్ల రాలేక పవన్ కళ్యాణ్ భావాలని మేము పుణికిపుచ్చుకుంటూ ముందుకు సాగుతూ వచ్చామండి. జనసేన టీడీపీ చంద్రబాబు నుంచి బయటకు వచ్చారు, అప్పుడు మీరు యాక్టివ్గా ఉన్నారు. మరి ఇప్పుడు కలిసిపోయారు కదా వీళ్ళిద్దరు 2024 ఎలక్షన్స్లో. కలిసిపోయారండి. చంద్రబాబు నాయుడు చేస్తున్నప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా చేస్తూ వస్తున్న క్రమంలో తెలుగుదేశంలో చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పుల్ని 2014 నుంచి పొందారు చూసి బాగాలేదు, ప్రభుత్వం ఎంతో కొంత తప్పులు ఉన్నాయి, మీరు సరి చేసుకోమని చెప్పిన జరగని టైంలో 2019లో ఒంటరిగా వెళ్ళాడండి. 2019 నుంచి 2024కి వచ్చేసరికి అసలు ఆయన చేసిన చిన్న చిన్న తప్పులైతే ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కక్షపూరితమైన రాజకీయాలు, అభివృద్ధి లేని రాజకీయాలు, ఓటు రాజకీయాలు, ఎవరిని పనులకు వెళ్ళకుండా ఉంచి వాళ్ళ చేత ఓట్లు వేయించుకోవాలని ఒక బలమైన దీంతో వచ్చి ఎవరు కూడా గొంతెత్తి మాట్లాడలేని పరిస్థితిని కల్పించి ఎదురు మాట్లాడిన ప్రతి ఒక్కరిని జైల్లో బంధించి తను చేస్తూ వస్తుంటే ఇది మా పవన్ కళ్యాణ్ గారికే కాకుండా మాకు కూడా ఈ పద్ధతి కరెక్ట్ కాదు, రాజకీయాల్లో కక్షపూరితమైన రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నాయకుడు వేస్తున్న అడుగుజాడల్లో మాకు అతను చాలా వరకు భావాలు నచ్చి మేము ఆయన ప్రయాణం చేస్తానికి సిద్ధపడిపోయామండి. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో ఈ లాలుపురం జనసేన పార్టీ కూడా పేరు ప్రఖ్యాతులు రావడానికి గల కారణాలు మీరే అని అంటున్నారు అందరు. ఏమీ లేదండి, పవన్ కళ్యాణ్ గారి ఈ పార్టీ డెవలప్ అవ్వాలంటే మనం ఒక ఆదర్శవంతం అవ్వాలన్న ఒక చిన్న ఉద్దేశంతో ఏదైనా చిన్న చిన్న ఊళ్ళో ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు ఎక్కువ అండి, ఏదైనా చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏదైనా చిన్న ఆఫీస్ పెట్టుకొని ఆ ఆఫీస్లో మనం మీటింగ్లో ఏర్పాటు చేసుకొని మనం ఆదర్శంగా వేరే వాళ్ళు కూడా అయ్యి జనసేన పార్టీని దినదినాభివృద్ధి మన వంతు సహాయ సహకారాలు చేస్తూ ఒక ఆఫీస్ని నిర్మించుకుందాం, అందరికీ ఆదర్శంగా ఉందాం, మనం మీటింగ్లు పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఆదర్శాలన్నింటి కూడా మనం అందరికీ చెప్పుకుంటూ వెళ్దామనే ఒక ఉద్దేశంతో అందరినీ మొబలైజ్ చేసి లాల్పూర్లో ఉన్న ప్రతి జనసేన కార్యకర్తని ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని నేను బాధ్యత వహించి ఈ ఆఫీసుని ముందుండి కట్టడం జరిగిందండి. మా ఊర్లో ఉన్న జనసేన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను హ్యాట్సప్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ ఆఫీసు కడదామని భయంతో మేము 1 లక్ష 2 లక్షలతో ఏదో వచ్చిందండి ఈ ఐడియా ఫస్ట్ ఇక్కడ ఆఫీస్ కట్టుకుందాం మనం అని. మేము ఒక 3-4 కూర్చుంటా ఉండేవాళ్ళం అండి. కూర్చున్నప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని మేము 2019 నుంచి కూడా మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. మాకు ఇంకా అంతే, ఒక నాయకుడు మనలో వచ్చాడు, ఒక నీతిగల నాయకుడు, కులమతాల భేదం లేని నాయకుడు, మంచి నాయకుడు, నిజాయితీ గల నాయకుడు వచ్చాడు. మన వంతుగా మనం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఒక ఆఫీసు నుంచి అందరికి ఆదర్శం అవ్వాలి, ఇక్కడ మీటింగులు పెట్టుకొని మన ఊర్లో కానీ బయట కానీ దీన్ని పార్టీని డెవలప్ చేయాలన్న ఒక సంకల్పంతో స్టార్ట్ చేశామండి. మా వాళ్ళ యొక్క అందరి సహాయ సహకారాలతో మీ యొక్క పార్టీ ఆఫీసు నిర్మించి ముందుకు తీసుకెళ్తున్నామండి. మా ఊరి జనసేన కార్యకర్తలకి పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రత్యేకంగా నమస్కారాలండి. ఎంత పెట్టి కట్టారు, ఎంత ఖర్చు అయిందండి దీనికి? ఈ స్థలం ఒక 5 సెంట్లో కట్టామండి. ఈ స్థలం ఇచ్చినటువంటి సజ్జల రవికుమారు, సజ్జల నరేష్ మా యొక్క రిలేషన్ అండి. వాళ్ళు మేమందరం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఎక్కడ కడదామని ఆలోచించినప్పుడు వెనక ముందు ఆడకుండా మా యొక్క తోడలు రవి నరేష్లు ఎందుకు అన్న మా స్థలం ఉంది, ఈ స్థలంలో నిర్మించుకుందాము, మనం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా మనం ఇక్కడే ఉండి కార్యకలాపాలు చేసుకున్నాము, నువ్వు ముందుండు, మేము మీకు అండగా ఉండి మేము నడిపిస్తామని చెప్పేసి స్థలమిత్తమే కాకుండా ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేసినటువంటి సజ్జల రవి గారికి, సజ్జల నరేష్ గారికి కూడా లాల్పురం మా అందరి తరఫున కూడా అభినందనలండి. వాళ్ళు అలా ఇవ్వబట్టే ఈరోజు ఇంత ఆఫీస్ కట్టుకొని స్టేట్లో ఒక మంచి ఆఫీస్గా మేము ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఎంత ఖర్చు అయింది సుమారు? ఈ స్థలం కూడా అండి 40-50 లక్షలు ఖరీదు చేసే స్థలం అండి, హైవే పక్కనే. అలానే ఈ ఆఫీస్ కట్టడానికి ఒక 15 లక్షల వరకు ఖర్చు అయిందండి. ఈ 15 లక్షలు కూడా ఎవరికి కష్టం లేకుండా 15 లక్షలు ఖర్చు అయింది. 15 లక్షలు మీ జనసైనికులే ఇచ్చారా మొత్తం అండి? మా ఊరికి కాకుండా బయట వాళ్ళ దగ్గర మేము ఎవరి దగ్గర కూడా 1 రూపాయి కూడా అడగలేదు, తీసుకోలేదండి. అంతా మా ఊర్లో ఉన్నటువంటి పెద్దలు జనసైనికులు ఇవ్వడం జరిగింది. కాదండి, అందరూ అంటారు
జనసేన పార్టీలో అంటే కుర్రోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు అంటారు. మరి కుర్రోళ్ళ పిల్లల దగ్గర ఇంత 15 లక్షలు వచ్చినాయి అంటారా? అది తప్పు అండి. పిల్లలే కాదు, 50 సంవత్సరాల పైన వాళ్ళు కూడా యాపీసీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఆ మాట కుర్రోళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళు అయితే పిల్లలు ఓట్లు లేని వాళ్ళు అనేది కరెక్ట్ కాదండి. మా ఊర్లో అయితే అడిగిన ప్రతి వ్యక్తి కూడా తనకు తోచిన సహాయ సహకారాలు ఈ ఆఫీస్కి అందించడం జరిగింది. ఈ ఆఫీస్ నాదెండ్ల మనోహర్ గారితో ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారు? ఈ ఆఫీస్ చూసి ఏమన్నారు? ఈ ఆఫీస్ చూసిన తర్వాత చాలా ముగ్ధుడైపోయారండి. ఇలాంటి ఆఫీస్ ఇంత పల్లెటూరులో కట్టినందుకు ఇక్కడ కట్టిన కార్యకర్తలని, నన్ను అందరినీ కూడా అభినందించడం జరిగిందండి. ఆయన చేత ఓపెనింగ్ చేయడం కానీ, ఆయన రావడం కానీ, మేము చేసిన ఆతిథ్యానికి కానీ, మేము నిర్మించిన ఈ ఆఫీస్ కానీ చూసి చాలా ముచ్చట పడిపోయి చాలా ఆనందంతో ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడం, మీరు ముందుండి మీరు కూడా మా ఎమ్మట ఉండమని నడవమని చెప్పారండి. ఆయన యొక్క మాట ప్రకారం కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచితనంతో కానీ మేము పార్టీలో ఉండి నడుస్తూ ఉన్నామండి. కాదండి, లాలుపురంలో ఎవరు విన్నా మాస్టర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, మాస్టర్ గారే మాకు ఆదర్శం అంటున్నారు. ఏంటి మీలో ఉన్న గొప్పతనం ఏంటి? ఎందుకు మీ అందరూ మీ వెనక మనం నడవడానికి గల కారణం ఏంటి? నేను కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టమండి. నాకు కూడా నా వంతుగా నేను కూడా లాల్పూర్లో ప్రజానికి కానీ, బయట వాళ్ళకి కానీ ఏదోటి నాకు ఉన్న దానిలో సహాయం చేయాలనే ఒక సంకల్పం అండి. మేము ఈ రకంగా పార్టీ లాల్పూర్లో బలంగా నేను కూడా నా మీద ఉండడానికి కారణం ఏంటంటే 2019 నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక నినాదం ఇస్తాడో ఆ ప్రతి కార్యక్రమం మేము చేసుకుంటూ వచ్చామండి. మొట్టమొదటిగా 2019లో ఇప్పుడల్లా నేను రాజకీయాలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇసుక దోపిడీ, ఇసుక మీద ఉన్నటువంటి పాలసీలు మార్చి చేస్తున్నప్పుడు వాళ్ళ ఆ యొక్క బేల్దారి పని వాళ్ళకి భోజనాలు పెట్టమంటే మేము 5-6 సార్లు టౌన్లో కానీ, లాల్పూర్లో కానీ భోజనాలు పెట్టడం జరిగిందండి. అలానే ఇంతలో 19 లాస్ట్లో 20లో కరోనా వచ్చిందండి. కరోనాలో మద్రాసు నుంచి లేకపోతే కోయంబత్తూరు నుంచి, తమిళనాడు నుంచి జనాలు నడుచుకుంటూ వస్తే నేను విజయవాడ కొండపల్లి వెళ్తూ ఉండేవాడినండి. వాళ్ళు పిల్లల్ని సామాన్లు ఎత్తుకొని వెళ్తూ ఉంటే నాకు కలిసి వేసి నేను మొదటగా రోజు ఒక 100 పొట్లాలు 3 ఇడ్లీ చొప్పున అందరికీ ఇస్తూ మంచినీళ్ళు ఒక 20 లీటర్ల క్యాన్ తీసుకొని ఓ 10 రోజులు సహాయం చేస్తూ వచ్చానండి. ఇదంతా చూసిన మా జనసేన కార్యకర్తలు అలా కాదు, ఇలా చేద్దాం, మనం అందరం కలిసి ఇలా వెళ్తుంటే మనకు కూడా మాకు కూడా బాగా ఉంది, నీతో పాటు మేము కూడా ముందుకు వస్తామని చెప్తే మేమందరం కూడా ప్రతిరోజు ఎవ్వరూ ఆంధ్రప్రదేశ్లో చేయని పనిని లాల్పూర్లో మా జనసేన కార్యకర్తలు మేమందరం కలిసి చేసామండి. రోజు 600 నుంచి 1000 మందికి భోజనం పెట్టామండి. ఇందులో సహకరించిన వాళ్ళు ఒక 400 మందికి 300 మందికి రోజు యలవర్తి నాగరాజు గారు, తన్నీరు జయకుమారి గారు కొంత భోజనం ఏర్పాటు చేశారు. వాళ్ళతో పాటు మేము రోజు పులిహార, బ్రెడ్, అరటికాయలు ఇవన్నీ మా యొక్క జనసేన కార్యకర్తల సహకారంతో మేము ప్రతిరోజు చేయడం జరిగిందండి. దాదాపు 4 రోజుల పాటు మేము కంటిన్యూగా చేసామండి. ఇక లేదు ఇంకా తక్కువ రోజు సాయంత్రం 4 గంటలకు చేసేవాడు అండి. రోజు కనీసం 500 నుంచి 1000 మందికి మేము వాళ్ళకి ఆపి, నడిచెళ్ళేవాడు కాకుండా బస్సులు ఆపి, లారీలో ట్రాన్స్పోర్ట్ వెళ్ళేవాళ్ళు ఆపి అందరికీ బాగా మేము చేసామండి. అలానే మా ఊర్లో పవన్ కళ్యాణ్ పెట్టక ముందలే ఇన్సూరెన్స్ పెట్టి మేమే మా సొంత డబ్బులతో కట్టి జనసేన కార్యకర్తలు అందరం కలిసి మేము ఇన్సూరెన్స్ కూడా 400 మందికి 500 మందికి కట్టడం జరిగిందండి. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో పెట్టిన ఇన్సూరెన్స్ పవన్ కళ్యాణ్ మేము చేసామండి. అదే విషయాన్ని ఓసారి పవన్ కళ్యాణ్తో కలిసినప్పుడు కూడా మేము సూచించడం కూడా జరిగిందండి. ఎవరికైనా అలా జరిగితే అందించారా? అలాంటి ఏమి మనం చేసాము కానీ ఎవరికి అలాంటి రావాలని మేమేమి చేయలేదండి. వస్తే ఏదైనా మేము ఆశలుగా ఉందామనే ఉద్దేశంతోనే కట్టడం జరిగిందండి. మాకు అది ఏంటంటే ఏదైనా మన అందరూ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, ఏదైనా గవాన్ జరగాలి జరిగితే మన వంతుగా మేము డైరెక్ట్గా డబ్బులు లేదు కాబట్టి ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళని ఆదుకున్న ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం చెప్పినప్పుడు ఏమన్నారు? చాలా ఆయన కూడా పార్టీ ఆఫీస్ మంగళగిరిలో ఒకసారి కలిసి దసరాకి చెప్పినప్పుడు నాకు అవన్నీ పంపిణమ్మా మొత్తం నేను ఒకసారి చెక్ చేస్తానని చెప్పడం కూడా జరిగిందండి. ఈ ఆఫీస్ గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అంటారా? ఈ ఆఫీసు మేము మనోహర్ గారిని ఓపెన్ చేసిన తర్వాత మాకు కొద్ది రోజులకి ఆంధ్ర ప్రభ ఎడిటర్ ఒక ఆయన కలిసి నేను మీది ఓపెన్ అయిన తెల్లారి నేను అక్కడే ఉన్నానండి హైదరాబాద్లో, ఈ క్లిప్పింగ్లన్నీ కూడా సార్ చూశారని చెప్పారండి. సార్ చూసినందుకే మేము చాలా ఆ మాట తెలుసుకొని మేము చాలా ఉప్పొంగిపోయామండి.
ఫర్దర్గా ముందు రోజుల్లో మేమందరం మా ఊరి జనసైనికులందరం కలిసి ఒకసారి కలవాలని ఒక ఇది ఉంది. అవకాశం ఉంటే కలుగుతాం, కలిసినా కలవకపోయినా ఆయన అడుగుజాడల్లో మేము పార్టీని ఆయన్ని ముఖ్యమంత్రి చేశాం. ఇంతవరకు కూడా ఆయనకి తోడుగానే ఉంటాం. కదండి, మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, మరి జనసేన పార్టీ 15 లక్షలు అయినాయి అన్నారు. కరోనా టైంలో ఇంత చేశాము, నెల రోజుల పాటు ఇంత చేశామన్నారు. మరి ఇంత నడిపించారు కదా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కదా, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, దానికి మీకు అంగీకారమేనా? నాయకుడు అనేవారు అతని వ్యూహాలు నాకు వదిలేయండి, మీరు నా వెంట నడవండి అన్నారండి. ఇంకా ఆయన మాటకి ఏదన్నా చిన్న మిస్టేక్లు అయితే 1 రోజు 2 రోజులు బాధపడతావే తప్పితే ఆయన మాట కాదని మేము అడుగు ముందుకు కూడా వేయమండి. ఆయన ఏది చెబితే దానికి సిద్ధపడిపోయే ఉన్నాం. వైసీపీ వాళ్ళు సిద్ధం అంటే మా నాయకుడు యుద్ధం అన్నాడు. ఆ యుద్ధంలో సైన్యంలాగా పవన్ కళ్యాణ్ అంటే మేము నడుస్తామని శపథం చేస్తున్నాం. మరి 24 సీట్లే అంటున్నారు. 24 సీట్లు మీకు ఓకేనా జనసైనికులకి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిందే ప్రశ్నించడం కోసం అని చెప్పారు. యువతకి ప్రాధాన్యత అన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ చూస్తుంటే నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు, దోపిడీలు, మటర్లు చేస్తున్నారు, స్కాములు చేస్తున్నారు. వాళ్ళ సమూహం వాళ్ళని ప్రశ్నించట్లేదు, మీరెందుకు నన్ను ప్రశ్నిస్తున్నారని అంటారు. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, నన్ను ప్రశ్నించండి అని, నన్నైనా ప్రశ్నించండి అని. మరి ఈ రోజు ప్రశ్నించి నా వ్యూహాన్ని మీరెందుకు ప్రశ్నిస్తున్నారు అంటున్నారు కదా. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, ప్రశ్నించే హక్కు జనసైనికులకు ఉండిద్ది కదా. అందరితో పాటు నేను కూడా ఈ విషయంలో కొంత బాధపడిన మాట మాత్రం వాస్తవం అండి. ఇంకా ఎక్కువ సీట్లుండి బాగా బలపడాలనే ఉద్దేశంతో మేమందరం జనసేన కార్యకర్తలు, జనసేనకు ఇప్పుడు దాకా ఖర్చు పెట్టిన అందరూ కూడా బాధపడ్డ మాట వాస్తవం. అందులో కూడా నేను ఒకనండి. ఆ బాధతో ఆగిపోయి నాయకుడిని నిందించుకుంటూ పార్టీని అభివృద్ధి చేసుకోకుండా అయితే ఎట్టాగా, ఆయన వ్యూహాలని నాకు వదిలిపెట్టమన్నాడు కాబట్టి ఆయన ఏ వ్యూహం లేకుండా తీసుకోడు. ఆయనకి అన్నీ తెలుసు. పార్టీలో జరిగినాయి 2014 నుంచి కూడా ఏం జరిగినాయి, 2019లో నేను కూడా గెలవలేకపోయానే, ఎందుకు జరుగుతుంది అలాగని 2019 నుంచి 2024 కూడా పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో జరగల. ఇందులో ఎవరి లోపం అని చెప్పుకోవడానికి ఏమి లేకపోయినా కానీ తెలుగుదేశానికి, వైసీపీకి ఉన్నటువంటి ఆర్థిక వనరులు జనసేన పార్టీకి లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ ఈ పార్టీని నడపాలంటే ఆయన సినిమాలో నటించాలి, పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ క్రమములో ఫైనాన్షియల్గా లేక నాయకులు ముందుకు నడిపించే సత్తా, అంటే పూర్తిగా రాజకీయాల్లో ఉంటే మొత్తం చూసుకునేవాడేమో, పూర్తిగా తను చూసుకోలేని పరిస్థితుల్లో కింది స్థాయి వాళ్ళకి వదిలిపెట్టడం వల్ల, కింది స్థాయిలో కూడా ఆర్థిక బలమైన వాళ్ళు లేకపోవడం వల్ల పార్టీ నిర్మాణం కానీ, బూత్ లెవెల్ నిర్మాణం కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టే నేను కూడా ఆ విషయంలో ఏకీపిస్తున్నానండి. పార్టీ అంత ఇదిగా పూర్తిగా ఒంటరిగా ఇల్లు లేకపోతే ఇంకా కొన్ని ఎక్కువ తీసుకునే పెట్టే స్తోమత గలవాళ్ళు అందరూ కూడా ఎవరి జేబులో డబ్బులు వాళ్ళు ఉన్నాడే కానివ్వండి, ఆర్థిక దోపిడీ చేసిన ఎవరు కూడా జనసేన పార్టీలో లేరు. అంతసేపు ఖర్చు పెట్టగలిగే వాళ్ళు లేకే పార్టీ నిర్మాణం కొంచెం ఎవరు తప్పులు చేశారు అన్నపోయినా కూడా నిర్మాణం లేట్ అవుతూ వచ్చింది. అది కూడా ఆయన నాయకుడు గ్రహించి మనం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోరాడాలంటే అతను అభివృద్ధి అనేది అసలు లేదు, ఓటు రాజకీయాలు చేస్తున్నాడు, అప్పులు తీసుకొచ్చి అందరిని కూడా సౌరబోధం చేసి కూర్చోబెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నాడు. మనం ఎక్కువ వాటికి పోటీ చేసి డబ్బు పెట్టలేక ఓడిపోతే మళ్ళీ జగన్ వస్తే ఇంకా వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఒక రాజకీయ ఉద్దండు చంద్రబాబు నాయుడు అయితే ఎంతో కొంత పర్వాలేదు, అభివృద్ధి చేశాడు, సంక్షేమం చేశాడు. చిన్న మిస్టేక్స్ అంటే అందరికీ ఉంటాయి, లేకుండా ఎవరికి ఉండవు. ఉన్నప్పటికీ కూడా ఒక మంచి రాజకీయ నాయకుడు, 4 సంవత్సరాల అనుభవం గలవాడు. ఈయనైతేనే చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా చూస్తున్నాం కదండి. మేము 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తాం. ఇలాంటి కక్షా కార్పణ్యాలు కానీ, ఓటు రాజకీయాలు కానీ చేయలేదండి. సంక్షేమము, అభివృద్ధి రెండూ చేసుకొచ్చాడు. కానీ జగన్ రెడ్డి అనే అతను మాత్రం సంక్షేమమే చేసుకుంటూ వెళ్తూ, అది కూడా సంక్షేమం చెయ్యాలి. ఎలా చేయాలి? డబ్బులు సంపాదించే మార్గాలు ఎతకాలి. సంపాదించే మార్గాలు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒకడికి ఉద్యోగం లేదు, నిరుద్యోగం అంతా తాండవిస్తూ ఉంది. అప్పులు చేస్తున్నాడు. అప్పులు చేసేవాడిని నాకు ఇస్తే నేనైనా కూడా ఏదైనా కొనగలండి, అప్పు ఇచ్చేవాడు ఉంటే. అది కరెక్ట్ కాదు కదా. అంటే చంద్రబాబు నాయుడు అలా కాకుండా అభివృద్ధిని కూడా చూసుకుంటా, అంతకుముందు చంద్రబాబు నాయుడు చాలామంది ఇండస్ట్రియల్స్ కూడా తీసుకొచ్చి కియో కానీ ఇలాంటి చాలా ఐటీ కానీ తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగిందండి. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కక్షపూరిత రాజకీయాలని చేయకుండా
అభివృద్ధి సంక్షేమ రెండు ఇతనైతే తీసుకెళ్ళడు. ఇతనితో పాటు అయితే మనం కూడా ఎంతో కొంత సేవ చేయగలం, మన పార్టీ కూడా ముందుకెళ్దాం అనే ఉద్దేశంతో ఆయనతో చంద్రబాబు నాయుడుతో కలిసి 24 సీట్లు తీసుకొని వెళ్తున్నాడండి. ఎంతైనా సరే ఒకటే మాట అండి, మాది బాధపడ్డ మాట వాస్తవం. కానీ అయినప్పటికీ మేము పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లోనే నడుస్తాం. పవన్ కళ్యాణ్ ధిక్కరించి ఒక్క తప్పు కూడా చేయము, ఎవరి చేత చెప్పించుకోము. ఆయన వెంటే నడవడానికి సిద్ధంగా ఉన్నాం, నేను మా జన సైనికులు అందరూ కూడా. 24 సీట్లే అంటారా, ఇంకా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? 24 కానీ ప్రిపేర్ అవుతున్నామండి. ఇంకా ఎక్కువ వచ్చినా కూడా మంచిదే కదా. కాకపోతే ఏంటంటే 24 కంటే రావేమని మా యొక్క ఆలోచన, వస్తే మంచిదే. ఒకవేళ 24 వస్తే 24 గెలిపించుకుంటారా? గెలిపించుకోవడానికి మా శాయశక్తుల మేము ప్రయత్నం అయితే చేస్తామండి. ఇక్కడ మన జనసేన కార్యకర్తలు కూడా ఒకటి గుర్తించాలండి. మనము ఇలా చేశాడు, 24 సీట్లే తీసుకున్నాము, చంద్రబాబు నాయుడు ఏదో మోసం చేశాడు కాబట్టి మనం ఓట్లు వేయొద్దు అనుకుంటే మీరందరూ గమనించండి. రేపటి రోజున మనము చంద్రబాబు నాయుడికి గారికి తెలుగుదేశానికి ఓట్లు వేస్తేనే వాళ్ళు మన జనసేనకు కూడా ఓట్లు వేస్తారు. వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువ, మన స్ట్రెంగ్త్ తక్కువ. వాళ్ళ స్ట్రెంగ్త్ అంతా కూడా మనకైతేనే మన క్యాండిడేట్ గెలుస్తాడు. మన స్ట్రెంగ్త్లో కొంత భాగమైనా సరే తెలుగుదేశం గెలిచే అవకాశాలు ఉన్నాయి. మనందరం అనవసరమైన పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని, నాయకుడు ఆయన చాలా కోట్లు నాశనం చేసుకొని ఆయన కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉద్దేశం ఉంది, పార్టీని డెవలప్ చేయాలని ఉద్దేశం ఉంది. కాబట్టి మంచిగా మీరందరూ కూడా మంచిగా ఆలోచించి ఆయన వెంట నడిస్తే మన పార్టీ నెక్స్ట్ 29కి డెఫినెట్గా సీఎంగా, రేపు ఏం జరిగిద్దో 24లో మనం ఇప్పుడే చెప్పలేకపోయినప్పటికీ 29 మాత్రం మన పార్టీ బాగా అభివృద్ధి చెంది పవన్ కళ్యాణ్ సీఎం వెళ్తానికి మనం ఇప్పటి నుంచే 24 గెలుచుకొని పార్టీని డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశం ఏర్పడింది అని మా యొక్క ఉద్దేశం అండి. అందువల్ల 24 అయినా సరే ఎన్నైనా సరే పవన్ కళ్యాణ్ అంటే నడవడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ 24 సీట్లు టీడీపీ వాళ్ళు అక్కడ సపోర్ట్ చేయకపోతే? అదేనండి, మనం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే ఇక్కడ గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతున్నారండి. అక్కడ టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారని మీకు నమ్మకం ఏం లేదండి. నాయకుడేమి తక్కువగా ఏం ఆలోచించట్లేదు, ముందే చెప్పాడు. గుడ్డిగా నేనేమి చేయను, నాకు చాలా వ్యూహాలు ఉన్నాయి, ముందుకెళ్ళే ఇది ఉన్నాయి, మన క్యాడర్ ఎలా ఉంది, మన ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకొని వెళ్తున్నా అండి. 24 గెలిపియండి. ఇప్పుడు మనం సరే ఏమో తెలుగుదేశంతో ఉన్నాడు, వైసీపీని కాదనేగా మనం ఎన్ని చేస్తుంది. వైసీపీ అనేది అసలు వ్యవస్థలోనే నాశనం అయిపోయినాయిగా, అందరూ చూస్తాండగా కక్షపూరిత రాజకీయాలు చేస్తూనే ఉన్నారుగా. మరి అందరం కలిసి వైసీపీకి వేద్దామా చెప్పండి? మరి తెలుగుదేశం కాకపోయినా మన వాళ్ళకి వాళ్ళు ఓట్లు ఏదైనా తెలుగుదేశం జనసేనకి వెళ్ళాలి, జనసేన తెలుగుదేశం, మనము వాళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటేనే వాళ్ళకి మనం వేసి మనం వాళ్ళకి వేస్తేనే కదా గెలిచేది. వాళ్ళు వేరు మనం వేరని ముందే మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాలి? ఒకవేళ సీట్లు సర్దుబాటు విషయంలో 24 సీట్లు అని చెప్పి ఆ రోజు జాబితా విడుదలైన ఫస్ట్ జాబితా విడుదలైనప్పుడు చెప్పారు. అదేదో ఈ గొడవలన్నీ జరగకపోతే అక్కడక్కడ గొడవలు జరుగుతుంది జనసైనికుల మధ్య అనేది వాస్తవమే. ఈ గొడవలు జరగకముందు పవన్ కళ్యాణ్ గారు అందరినీ కూర్చోబెట్టి మనకి 24 సీట్లే, ఇది ఇలా జరుగుతుంది మనకి అని ఎందుకు కూర్చోబెట్టి చెప్పలేకపోయారంటారు? మాకు కూడా సందేహాలు అయితే ఉన్నాయండి. మేమేమనుకుంటున్నామంటే ఎప్పుడూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి, అందరూ సర్దుకుంటారు. నేనైతే తప్పు చేయట్లేదు కదా, నేను కూడా 24 గెలవడానికి వేస్తాను కదా, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చి చేస్తే గెలిపోవటం నాకు తెలియదా? 24ని గెలవాలని ఉద్దేశంతోనే కదా నేను ముందుకు వెళ్తున్నానని ఆయన వ్యూహాలు చెప్తున్నా అండి. మేమైతే ఆయన మాటని అంగీకరించే మేము ఆయనతో పాటు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి. ఎవరెవరినో వేసి వాళ్ళు ఓట్లేరు, ఎవరెవరినో నిలబెడతారని మేము అనుకోవట్లేదండి. మంచి వ్యక్తుల్ని, ఆర్థిక స్తోమతను కూడా ఇప్పుడు ఏంటంటే అండి, ఎలక్షన్ అంతా కూడా డబ్బుమయం అయిపోయింది. ఆ డబ్బుమయంలో మనం మడిగట్టు కూర్చున్నామంటే 2019లో మనం చూసాం, ఒకే ఒక సీటు గెలిపించుకోగలిగాం. ఆ ఒక్క సీటు గెలిచినోడు కూడా 10 రోజులు కూడా ఉండలేకపోయాడు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటి మాత్రమే రాజకీయాలు మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతున్నాయండి. మన నాయకుడు కూడా అది గమనించే అన్ని తీసుకొని గెలవలేక, ఫండ్స్ కట్టలేక, ఎవరెవరో ఆస్తులు అమ్ముకొని వాళ్ళు పెట్టామని చెప్పి రేపు బాధపడి ఇవన్నీ కాకుండా తక్కువ తీసుకొని తెలుగుదేశం సపోర్ట్ తీసుకొని అన్ని విధాలుగా మనం ఆ 24 గెలిపించుకొని మనం కూడా గవర్నమెంట్లో ఉండి నెక్స్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో వెళ్తున్నాడు. ఆయన మాటతోనే మేము కూడా అటానికి సిద్ధపడ్డాం. ఒకవేళ టీడీపీ జనసేన కూటమిలో గెలిచి అధికారంలోకి వస్తే జనసేనకి కానీ పవన్ కళ్యాణ్ కానీ జనసేనకులకు కానీ దక్కాల్సిన గౌరవం దక్కుతుందని అనుకుంటున్నామండి. అన్నీ మనం
ఇప్పుడు అదివరకు ఏదో చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు, చిరంజీవి చేయలేదు, రంగాన్ని చేశాడు, ఇవన్నీ మాట్లాడుకుంటా ముందు కూడా ఇలానే వెళ్తే ఈరోజు మనకి ఎంత అవసరమో తెలుగుదేశం వాళ్ళకి కూడా జనసేన పార్టీ అంతకంటే ఎక్కువ అవసరం ఉందండి. వాళ్ళు అలా చేస్తారని మేము అనుకోవట్లేదు. అలా చేస్తే మన నాయకుడు ఊరుకుంటాడండి, ఊరుకోడు కదా. మేమందరం కూడా మళ్ళీ ఆయన పాటలోని అట్లాగైనా సరే ఆయన ముందుకెళ్ళి మనం అట్లానే గవర్నమెంట్ని వ్యతిరేకించే పరిస్థితి. ఒకసారి తప్పు చేస్తుంటేనే తెలుగుదేశం అని వాళ్ళకి తెలుసుగా. తెలుగుదేశం గవర్నమెంట్లో తప్పులు జరుగుతున్నాయని చేతి వాళ్ళు సరి చేసుకుంది కాక నాయకుడిని విమర్శించే స్థాయి వచ్చి మీ వల్ల మేము గెలవలేదు అంటేనేగా నాయకుడు మద్దతు ఉపసంహరించుకొని ఒంటరిగా వెళ్ళింది. ఒంటరిగా మన జాతి కానీ లేకపోతే అందరు కానీ ఆయన ఎప్పుడు నడవలేకపోయారుగా. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న డబ్బులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాన్ఫిడెంట్గా ఉన్నాడండి 175 గెలుస్తాను. మాకు తెలిసైతే నాకు వ్యక్తిగతంగా ఆలోచించేది ఏంటంటే పేదలందరికీ కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చాను, వాళ్ళు నాకే వేస్తారు. నేను ఎంత పెట్టైనా సరే ఓట్లు కొనగలిగే డబ్బు సంపాదించుకున్నాను ఈ యొక్క గవర్నమెంట్ అడ్డం పెట్టుకుని. నేను ఏమైనా చేయగలను, 175 గెలుస్తానని ఒక దీంతోనే ముందుకెళ్తున్నానండి. అదైతే జరగదు. ఇక్కడ చాలా మార్పులు జరిగినాయి. అభివృద్ధి లేని సంక్షేమాన్ని ఎవరు అంగీకరించటం లేదు. అందువల్ల మేమైతే మళ్ళీ వైసీపీ వచ్చిందని అనుకోవటం లేదండి. ఈ కూటమి డంకా మోగించి గెలిచి గవర్నమెంట్ని స్థాపిస్తుందండి. మన నాయకుడు కూడా పూర్తి స్థాయిలో గౌరవం ఇస్తారని మేము 100% నమ్ముతున్నామండి. పవర్ షేరింగ్ ఉండొచ్చు అనుకుంటున్నారా? అవన్నీ మన నాయకుడే మా మాటలు బట్టి ఏంటంటే అండి, ముందుగా మనం ఏమీ లేకుండా అడిగి ఇచ్చేసుకునే బదులు మనం 24 గెలుచుకున్న తర్వాత నా వ్యూహాలు నేను చూస్తాను కదా, మీకు ఎందుకు నన్ను నమ్మండి అనే మాట అంటున్నాడండి. ఆయన నమ్మి మేము కూడా ఆయన అడుగుతాడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంతగా జాతి గురించి మాట్లాడారు కాబట్టి ఈ ముద్రగడ పద్మనాభం గారు కానీ, హరిరామ జోగయ్య గారు కానీ లేఖలు రాస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఆ లేఖలపై ఎందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేకపోతున్నారు? ఒక మాట టీడీపీకి వైసీపీకి లేని కులము జనసేనకి ఎందుకు కులం అంటే అంటిస్తున్నారంటే ఏం చెప్తారు? 20% పైగా ఉన్న కాపులు ప్రతి ఒక్కడి వాడి యొక్క వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఎక్కువండి. జగన్మోహన్ రెడ్డిని రెడ్లు ఎవరు ఏం చేసినా వ్యతిరేకించరు, ఎన్ని వేల కోట్లు స్కాములు చేసినా వ్యతిరేకించరు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఎవ్వరు కూడా ఏమి తప్పులు చేసినా వాళ్ళ జాతి మొత్తం ఆయన ఏమిటే ఉంటారు. కానీ ఇక్కడ మన యొక్క ఈ కాపు జాతిలో మాత్రం అలా జరగటం లేదండి. ప్రతి ఒక్కడు కూడా విమర్శించే వాళ్ళే కానీ నాయకుడు అమ్మటే వెళ్దామనే సమూహం లేకపోవటం. ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం ఒక మాట అన్నాడండి పవన్ కళ్యాణ్ గారు, మీరు పెద్దన్న పోత్ర పోషించి ఎస్టీని, ఎస్సీని, బీసీని ఎంట పెట్టుకుని నా ఎమ్మట ఉండండి, నేను రాజ్యాధికారం వైపు నడుస్తానంటే ఏ వ్యక్తి వచ్చి మేమున్నాం నీకని వచ్చిన వాళ్ళు ఎవరండి? ఈ ఎలక్షన్ టైంలో వచ్చేసి ఈ హరిరామసాయి కానీ ముద్రగడ్డ గారు కానీ 5 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు నువ్వు రా మేమందరం నీ ఎమ్మటుంటామని వచ్చి ఉంటే కథ వేరే రకంగా ఉండేది కదా. ఎలక్షన్ టైంలో ఉన్నప్పుడు వచ్చి చేస్తే మన పవన్ కళ్యాణ్ గారు అయితే వీళ్ళందరూ రేపటి రోజున నా ఎమ్మట ఉంటారని ఆయనకి గ్యారెంటీ దొరక్కే ఇలా వెళ్తున్నాడేమని చెప్పేసి మా యొక్క ఆలోచన. ముద్రగడ్డ పద్మనాభం గారు కానీ హరిరామ జోగయ్య గారు కానీ ఎందుకు వీళ్ళ మాట పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు స్పందించట్లేదు? ముద్రగడ్డ పద్మనాభం గారిని కలుస్తాను, అయోధ్యకి వెళ్ళి వచ్చిన తర్వాత కలుస్తా అన్నారు, ఇంతవరకు కలవలేదు. నిన్న లేఖ కూడా రాశారు, నా 24 సీట్లో నా అవసరం మీకు రాకూడదని అనుకుంటున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు. దానిపై మీ స్పందన? మేమందరం కూడా వస్తానని చెప్పిన తర్వాత మంచో చెడు కలిసి ఉంటే బాగుండేదని అభిప్రాయాన్ని అయితే మేము వ్యక్తపరుస్తున్నామండి. వీళ్ళందరితో ముందుగా ఏదైనా సరే పార్టీ నాయకులను కానీ ఎవరైనా సరే లేదా కుల పెద్దలు కానీ కలిసి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని ఎంతో కొంత ఇలా కాదని వాళ్ళకి సరే నువ్వు ఒక వెళ్తే అవదు వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ముందుకు సాగి ఉంటే బాగుండేదేమని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. చేశాడని మేము అనగానండి ఇక్కడ చాలా మందితో పొత్తుతో వెళ్ళాలి ట్రాక్ లో పడిపోయారు అనుకోవచ్చా? అలా ఏం వెళ్ళలేండి, అంత వెళ్ళి అంత తెలివి తక్కువగా పవన్ కళ్యాణ్ అయితే లేరులేండి. దానికి కూడా కొన్ని ఏవో ఆయన యొక్క వ్యూహాలు కానీ ఇప్పుడు ఈ యొక్క కులాన్ని వేసుకొని వెళ్తే మరి దాన్ని కులపరంగా లాగేస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక కులమే ఓట్లు వేస్తే ఏ నాయకుడు ముందుకు వెళ్ళలేడు కదండి. అన్ని కులాల యొక్క ఓట్లు కావాలి ఆ ఉద్దేశంతో మన దాకా రాలేదు కదా. ఇప్పుడు వచ్చి వీళ్ళ మాటతో వెళ్తే మళ్ళీ పార్టీ ఇదైతేనే ఆలోచిస్తున్నారని మేము అనుకుంటున్నామండి. ఏదేమైనప్పటికీ ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేము మాత్రం పవన్ కళ్యాణ్ గారు అమ్మట జనసేన పార్టీ అమ్మటే ఉంటామండి. ఇందులో రెండో
మాట అయితే మేమైతే రానివ్వం. మీది లాల్పురం కాబట్టి పత్తిపాడు నియోజకవర్గం. లాల్పురంలో కానీ పత్తిపాడు నియోజకవర్గంలో కానీ టీడీపీ జనసేన నాయకుల మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ఈ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? రిలేషన్స్ మొదట ఒకరు సహకరించుకుంటున్నారా? అదేనండి, ఈ పత్తిపాడు నియోజకవర్గం కూడా జనసేనకి వచ్చిందేమని కొంత ఆశతో ఉన్నారు. ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా ఎక్కువ మనకు కూడా జనసేనకి ఎక్కువ సీట్లు వస్తాయని ఆలోచనలో ఉన్నారు. ఈ 10 రోజుల నుంచి జరిగే పరిణామాలకి కొంత బాధపడుతూ ఉన్నారు. ఈ బాధపడే ప్రతి కార్యకర్త కూడా మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజుల్లో తేరుకొని మన పార్టీ కూడా డెవలప్ అవ్వాలంటే తెలుగుదేశంతో కూడా కలుపుకొని వెళ్తే ముందు మనకు కూడా మంచి జరిగిద్దని ఆలోచనకి ఇప్పుడే నిదానంగా వస్తున్నారండి. దానికి టైం పట్టింది. 100కి 100 సహకరించడం అయితే టీడీపీకి నిజమైన జనసేన కార్యకర్తలు అందరూ కూడా సహకరిస్తారండి. సహకరించకుండా ఎవ్వరు కూడా ఉండరు. ఇక్కడ టీడీపీ జనసేన జెండా ఎక్కడ ఏమంటారా? ఫస్ట్ గెలిచే సీటు పత్తిపాడు. ఎంత మెజార్టీ రావచ్చు? 30 నుంచి 40,000 వరకు కూడా మెజార్టీ రావచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థి కూడా ఐఏఎస్ ఆఫీసర్ అండి. అలానే ఇక్కడ ఉన్న 2 సామాజిక వర్గాలు డైరెక్ట్గా చెప్పాలంటే నాయుడు ఓట్లు కమ్మ ఓట్లు ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు ఆయా ఒక కమ్యూనిటీని ఇప్పుడు వరకు కూడా జగన్ గారు చాలా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. నాకు తెలిసినంతలో వాళ్ళందరూ కూడా ఒక ఐక్యతగా వచ్చారని నేనైతే అనుకుంటున్నాను. అలానే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మేజర్ కమ్యూనిటీ కూడా కంపల్సరీ చేస్తూ ఉంది. అలానే ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఆయన కూడా రామాంజలి గారు కూడా ఎస్సీ ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ఆయనే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రామాంజలి గారు 30 నుంచి 40,000 మెజార్టీతో గెలుస్తాడని చెప్పి అయితే మాత్రం మేము అనుకుంటున్నాం. రామాంజలి గారు మీ జనసేన నాయకులకి లోకల్ జనసేన నాయకులు టచ్లో ఉన్నారా? అందరినీ కలుపుకొని వెళ్తారండి. అన్నిటికీ కవర్ పెడుతున్నారు. నేను కార్యకర్తగా ఉంటే నాకు సైతం ఆయన ఫోన్ చేస్తూ అందరినీ రమ్మని అందరినీ కలుపుకెళ్ళి మీ సహకారం కావాలని అడుగుతూ ఉన్నానండి. తప్పనిసరిగా రామాంజలి గారికి కానీ పెమ్మసాని ఎంపీ గారికి కానీ మా వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ గవర్నమెంట్ మారడంతో పాటు మా పార్టీ ఎదగాలి అనే ఉద్దేశంతో కూడా స్వార్థం పెట్టుకొని మేము తెలుగుదేశం పార్టీకి కూడా సపోర్ట్ చేస్తామండి. మా పార్టీని మేము జనసేనలోనే ఉంటూ తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ మా పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ కూడా ఇల్లు అక్కడ చేసుకొని వెళ్ళాలని ఆలోచిస్తున్నామండి. తప్పనిసరిగా మా నాయకుడు ఒకటేనండి, మాకెవరితో సంబంధం లేదు. మా నాయకుడు ఎవరికి ఏమంటే వాళ్ళకి మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందులో రెండో ఆప్షన్ అయితే లేదు. రేపు ఒకవేళ వాళ్ళు మీ నాయకుడు మోసం చేస్తే మీరు వాళ్ళని అడుగుతారా, మీ నాయకుడిని అడుగుతారా? మోసం చేస్తారని మేము అనుకోవట్లేదు. చేస్తే అందరం మా నాయకుడు చెప్పిన మాట మా నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంతో పాటు మేము కూడా ఎవరికైనా సరే ఎదురు తిరగడానికి సిద్ధంగానే ఉంటాం. జనసేన టీడీపీ కూటమిలో 175కి ఎన్ని సీట్లు రావచ్చు మీరు అనుకుంటున్నారు? 140 వరకు గ్యారంటీ వస్తాయి. అందులో ఎలాంటిది లేదు. ఆల్రెడీ సర్వేలన్నీ కూడా అదే రకంగా చెప్తున్నాయి. నాకున్న వ్యక్తిగతం మేము కూడా 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండవు. నా వ్యక్తిగతంగా అయితే గవర్నమెంట్ అయితే 100% ఫామ్ చేయడం మాత్రం గ్యారంటీ. 120 పైన 145 దాకా గ్యారంటీ వస్తాయని అయితే మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో కాటూరు శ్రీనివాసరావు ఆలియాస్ మాస్టర్ గారు లాల్పురంలో కానీ గుంటూరు జిల్లాలో కానీ పత్తిపాడులో కానీ ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నారు జనసేన తరపు నుంచి? సపరేట్ కార్యాచరణ ఏం లేదండి. నాయకుడు నీకు నమ్మి వచ్చాము. అలాంటి నాయకుడు రోజు 2 కోట్లు వచ్చే ఒక సినిమా యాక్టర్ కానీ మాస్ ఫాలోయింగ్ కానీ క్లాస్ ఫాలోయింగ్ కానీ సినీ ఫాలోయింగ్ కానీ ఉన్న అతను ఎలాంటి అవినీతి మరకలేనటువంటి ఆయన, ఎవరికి అన్యాయం చేయనటువంటి ఆయన, తన సొంత డబ్బుల్ని ఏ రాజకీయ నాయకుడు కూడా ఎలాంటి విపత్తులు వచ్చినా కూడా రూపాయి అయినటువంటి రాజకీయ నాయకులు రాజకీయాలు ఉన్న ఈ టైంలో కౌలు రైతులకు కానీ ఏదన్నా ఉదు తుఫాన్ లాంటి కానీ తిత్లీ తుఫాన్ లాంటి వచ్చినప్పుడు ఏ వ్యక్తికైనా సరే స్పందించి ఇచ్చే రాజకీయ నాయకుడు భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ కంటే ఎవరు లేరు. అందువల్ల ఆయన యొక్క భావాలతో మేము పంచుకొని ఆయన అమ్మని నడపడానికి గుడ్డిగా అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన వెంటే మేము. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా H6 ఛానల్ తరఫున మా H6 ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు సార్. మీ H6 ఛానల్ వారికి చాలా అభినందనండి. ఇంతలా పల్లెటూరులో మీ H6 వారు వచ్చి మా దగ్గర ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్ని ఇంటర్వ్యూ తీసుకున్నందుకు యాజమాన్యానికి ఆ యాజమాన్యం తరపున వచ్చిన సభ్యులకి అందరికీ కూడా లాల్పురం ప్రజల తరపున లాల్పురం జనసేన కార్యకర్తలందరి తరపున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.